కొంతమంది ఎప్పుడు సాకులు చెప్తారు. బెతస్సా కోనేరు దగ్గర ఒకడు ఉన్నాడు. అరే 35 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నానన్నావు, మరి ఎందుకు స్వస్థపడలేదంటే ఏం చెప్పాడు తెలుసా? నన్ను దించడానికి ఎవరూ తీసుకెళ్ళలేదా అక్కడ, నేను దిగుదాం అనుకునే లోపు ఇంకొకటి దిగాడు అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాడు? 38 సంవత్సరాలు బట్టి వాళ్ళు దించుతారు వీళ్ళు దించుతారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూశాడు 35 సంవత్సరాలు. నేను అంటా, ఒరే అబ్బాయి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడకుండా 38 సంవత్సరాలు బట్టి ఉన్నా కదా, రోజు కొంచెం అటు జరుగుతూ వెళ్ళొచ్చుగా. కొంతమంది జీవితకాలం బెతస్సా కోనేరు దగ్గర ఆ రోగిష్యుడు ఉన్నట్టుంటారు. సంగమా, నిన్నెవరో మండించడం కాదు, ఒక్కసారి ప్రభు చేత నువ్వు మండించిన తర్వాత దేవుని చేత మండించబడిన ఆ దీపం నిరంతరము మండుతూ నీవే సంఘములో వేల కొలదిని మండించేవాడిగా నువ్వు మారాలి, వేల కొలదిని వెలిగించేవాడిగా నువ్వు మారాలి. అలా నిరంతరము ప్రభు కొరకు ప్రకాశించే జ్యోతులుగా మన ఒక్కొక్కరిని ప్రభు బలపరుచునుగాక. పౌలు మహాశయుడున్నాడే, మొదట్లో పరిగెత్తాడు, మధ్యలో పరిగెత్తాడు, చివరికి ప్రాణాన్ని కోల్పోయే ఆఖరి క్షణం వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆయన గుండెల్లో ఆసక్తి చావలా, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మార్గంలో నడవాలి, నా దేవుని కొరకు ఎలా జీవించాలని ఆ కసి మంట ఏనాడు సన్నగిల్లలేదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, పౌలు ఇంత మండుతూ దేవుని సేవ చేశాడే, నేను మిమ్మల్ని అడుగుతా, పౌలును నిరంతరం మండించింది ఎవరు? నేను అడుగుతా, పౌలా, ప్రారంభంలో పరిగెత్తావు కదా, సరే పరిగెత్తే కార్యక్రమంలో రోజు చదివే బైబిలే కదా, రోజు చెప్పే వాక్యమే కదా, రోజు చేసే ప్రార్థనే కదా, రోజు ప్రార్థన చేసే దేవుడే కదా, నీకు కొంచెమైనా ఆసక్తి సన్నగిల్లలేదా? నో. ఆసక్తి విషయంలో నేను మాంద్యుడిని కాలేదు, ఎప్పటికీ ఆసక్తి పరున్నై ఉన్నాను. మంచిదయ్యా, మీ మాటలు నాకు అర్థమైనాయి. ఇంతకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? ఒక మాట చెప్పమంటారా? నాయకుడికి ఉండే లక్షణాలు. ఒక్కసారి ప్రభు చేత మండించబడిన తర్వాత తానే భవిష్యత్ కాలంలో అనేకులను మండించే మార్గదర్శిగా మారిపోతాడు. వాళ్ళు నన్ను మండించలేదు, వాళ్ళు నన్ను లేపలేదు, వీళ్ళు పట్టుకోలేదు, వాళ్ళు బలపరచలేదు, వీళ్ళు బలపరచలేదని 24 గంటలు నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు అనడు. ఓ నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు, ఓ టార్చ్ బేరర్గా నిలవబడాలని ఆశపడిన వాడు ఎవరో నన్ను మండించాలని ఎవరి కొరకో ఎదురు చూడ్డు. ఒక్కసారి ప్రభు చేత మండించబడిన తర్వాత తాను నిరంతరము మండుతూ అనేకులను మండించే టార్చ్ బేరర్గా, అనేకులను మండించే ఆశాజ్యోతిగా మారిపోతాడు.